ఎంత ఎక్సైట్గా ఫీల్ అవుతుందో. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. ఫ్లవర్స్ వేసావా కింద? నీ టాటాయిస్ ఏవి? టాటాయిస్ నీ బొమ్మలు చూయించు, చూయించు నీ బొమ్మలు. ఎక్కడున్నాయి? లేవా? దాచేసావా? దాచావా? లేవా? ఉన్నాయి కదా, ఉన్నాయి కదా నీ దగ్గరే. చూడు టాటాయిస్ ఉన్నాయి నీ దగ్గర. ఫ్లవర్సా, పెటల్సా? మా బాల్కనీలో అయితే వాటర్ వేసాను, టబ్లో వాటర్ వేసి పాపని అయితే దించేసాను. చూడండి ఎలా ఆడుకుంటుందో. అసలు వాటర్ అంటే చాలా ఇష్టము. అదేవిధంగా ఇల్లంతా అసలు ఘోరంగా చేస్తుందండి. ఇల్లు అందరి ఇంట్లో ఇలాగే ఉంటుందేమో, కానీ నాకైతే భరించలేకపోతున్నాను. ఆ కొంట్లో కూడా అసలు బాగాలేదు, నీరసంగా ఉంది. కానీ తప్పదు కదా, మనం ఒంటరిగా ఉన్నప్పుడు అన్ని పనులు అనేది చేసుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు ఇల్లు ఎంత నీట్గా ఉంచుకోలేదు అని అందరు జడ్జ్ చేస్తూ ఉంటారు కదా. మనం ఎంత నీట్గా సర్దుకుంటూ వస్తుంటే ఒక పక్కన పిల్లలు అనేది తీస్తూ కిందేస్తూ ఆడుతూనే ఉంటారు కదా. రోజంతా అసలు నిజంగా చెప్తున్నాను ఘోరంగా అలసిపోతున్నాను. అన్ని పనులు చేసి చేసి అసలు ఒంట్లో కూడా ఓపిక ఉండట్లేదు. నేను పద్దాక అన్నీ తీస్తూనే ఉంటా, ఆమె మళ్ళీ నేను పెడుతుంటా, ఆమె తీస్తూనే ఉంటుంది, మళ్ళీ నేను పెడితే మళ్ళీ తీస్తూనే ఉంటుంది. అట్లా డబుల్ పని అవుతుంది. ఇంకొకటి ఏంటంటే పైకి అంటే చైర్స్ పైకి ఎక్కడము, బెడ్ పైకి ఎక్కడము, సెల్ఫ్స్లోకి ఎక్కడం, అలాంటివన్నీ కొత్త కొత్త క్రియేటివిటీస్ అయితే చేస్తూ ఉంది. ఈ అల్లరి నేనైతే భరించలేకపోతున్నాను, కానీ తప్పదు కదా, ఎందుకంటే వాళ్ళతోనే కదా మనకు అనేది హ్యాపీనెస్. ఇప్పుడు చూడండి అట్లా అల్లరి చేస్తుందని చెప్పేసి నేను తీసుకొచ్చి వాటర్ టబ్లో అయితే వాటర్ వేసి అందులో ఆడిపిస్తున్నాను. చూడండి తనకి వాటర్ అంటే ఎంత ఇష్టమో, ఎలా అరుస్తుందో. అయితే నేను కొత్తగా ఏం చేస్తానంటే దాంట్లో పెటల్స్ వేసాను, అవి నచ్చలేదంట, అవి కింద వేసింది. వాటర్ అన్ని తోడి బయటకి వేస్తుంది. చూడండి అవి. షాన్వి అలా చేయొద్దు, తప్పు, నో, కింద పడిపోతాయి అన్నీ. మాకు ఆపోజిట్లో అయితే మా బాల్కనీలో ఇక్కడైతే పెద్ద కంపెనీ అయితే ఉంది. ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ చిల్ అవ్వడానికి చాలా బాగుంటుంది. ఈరోజు అయితే ఎండలు చాలా కొడుతున్నాయండి, బాగా ఎండలు కూడా ఉన్నాయి. చూడండి అబ్బో భరించలేకపోతున్నా వేడిని, ఒక్క నిమిషం ఇంట్లో ఉండలేకపోతున్నా. ఇంకెండలోకి వెళ్తే అంతే సంగతులు మనకి. షాన్వి మమ్ము పడేస్తున్నావా? మన పిల్లలకి మనమే చేసుకోవాలి కదండి. మనకి బాగున్నా లేకపోయినా చేసేవాళ్ళంటే ఎవరు ఉండరు కదా. ఓపిక తెచ్చుకోవాలి, మన పనులు మనం చేసుకోవాలి. చూడండి తను ఎట్లయితే స్నానం చేస్తుందో, బాగా చేస్తుంది. ఏం చేస్తున్నావు షాన్వి? స్నానం చేస్తున్నావా? స్నానం చేస్తున్నావా? ఓకే చేసే. వావ్ సూపర్ సూపర్ షాన్వి. తనకైతే 2 టాటాయిస్లు అయితే కొన్నాం వాటర్లో. చూడండి ఎంత బాగా వెళ్తున్నాయో అసలు. అదిగో అవైతే 2 స్విమ్ చేస్తున్నాయి కదా, ఎంత బాగున్నాయి అసలు టాయ్స్. మా బాబు చూడండి ఇదంతా వాటర్ వేసింది, ఆడుకోమని చెప్తే వాటర్లో మొత్తం కింద చల్లేస్తుంది. అమ్మ ఏమేమో మాట్లాడేస్తుంది. తనకి ఎప్పుడు మాటలు వస్తాయా అని చూస్తున్నాను నేను. అసలు తనుంది 16 months కానీ అన్నీ చెప్పేస్తుంది, కానీ మాటలే కొంచెం అంటే అన్నీ అర్థమవుతాయి కానీ చెప్పడానికి కొంచెం ట్రై చేస్తుంది. షాన్వి సూపర్. హాయ్ చెప్పవా ఫ్రెండ్స్కి? షాన్వి హాయ్ చెప్పు. పడేసావా? బాత్టబ్ అయితే వాళ్ళ తాతయ్య కొనిచ్చాడండి. ఇంకా అసలు ఆ బాత్టబ్ కాదు కానీ డిమార్ట్కి తీసుకెళ్ళాము. డిమార్ట్లో మాత్రం చాలా రచ్చరచ్చగా చేసిందండి. మేమేమో సరుకులు తీసుకుందాం అనుకున్నాం, దాని ఏమో లాలీపాప్స్ అని, మళ్ళీ లాలీపాప్స్, బౌల్స్, ఐస్ ట్యూబ్స్ బాక్సెస్ అంటూ ఏమేమో తీసి అన్నేసిందండి. అవన్నీ తీసి పక్కన పెట్టాము. అసలు ఊరుకోవట్లేదు. లాస్ట్లో ఒక బాల్ అయితే తీసుకుంది. ఆ బాల్కి బిల్లింగ్ చేయించే వరకు అసలు ఒప్పుకోలేదు. ఆ బాల్ కూడా తీసుకున్నాము. ఇంకా చూడండి తనైతే అసలు ఘోరంగా రచ్చ మామూలుగా ఉండదు. ఏదైనా కావాలంటే కింద పడి ఏడుస్తుంది. అదిగో లేచింది పైకి. సూపర్ మ్యాన్. ఏమైంది? టాటాయిస్ టాటాయిస్. తను ఎంత బాగా పిలుస్తుందో, తను అమ్మ అని పిలిచినప్పుడల్లా చాలా అంటే నా బాడీలో ఒక తెలియని ఒక వైబ్రేషన్స్ వస్తాయి, చాలా బాగా అనిపిస్తుంది. కరెక్ట్. ఏం చూస్తున్నానని బయట వాళ్ళు అజా చేస్తున్నారు. చూడు ఎంత బాగుంది అసలు. ఎండ అయితే అసలు ఘోరంగా ఉంది. నో బేటా వాటర్ వేయద్దు, ఆడుకోవాలి, వాటర్ వేయొద్దు కింద. నిల్చో, పైకిలే పైకిలే పైకిలే. లేవు, పడుకుంటున్నావు ఎందుకు? లే పైకిలే. ఏ కమాన్ షాన్వి, స్విమ్మింగ్ పూల్కి వెళ్దామా?
తనకి స్విమ్మింగ్ నేర్పిద్దామని చిన్న చిన్నగా అయితే వాటర్ టబ్లో అయితే ఆడవేయడం నేర్పిస్తున్నాము. ఇంకా చూడాలి. చూడండి ఐస్ అని ఎలా కింద పడేస్తుంది.